ఒక ఫాలోవర్ నన్ను అడిగారు, పావడాకి ఒక సైడు బకరం పీస్ యాడ్ చేసి ఇంకొక సైడ్ ఎలాస్టిక్ యాడ్ చేస్తే ఎంతెంత తీసుకున్నారు అని అడిగారు. సో దానికోసం నేను మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, లేదా మీకు ఇంకా కొంచెం థిక్నెస్ ఉండేది కాలర్ క్యాన్వాస్ అయినా పర్వాలేదు. ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసేసుకోండి. నాకు ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసుకున్న ఈ లెంత్ అనేది. సో ఈ లెంత్ అనేది మనకి వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి ఇంత పొడవు వచ్చేసి నేను ఇక్కడ 15 ఇంచులు తీసుకున్నా. అంటే నాకు నడుము లూజ్ ప్రకారం మీరు అది తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఇంకా ఎక్కువ నడుము లూజ్ ఉంది అనుకోండి, ఇక్కడ నేను 15 ఇంచులు తీసుకున్నాను కదా, రిమైనింగ్ మొత్తానికి నేను ఎలాస్టిక్ అనేది వేస్తున్నా. మరి అది ఎంత ఉంది అంటే మన నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో జస్ట్ మనకి ఫ్రంట్ అనేది ఒక 14 ఇంచులు కానివ్వండి, 13, అంటే సైజుని బట్టి సన్నగా ఉండేవాళ్ళు లావుగా ఉండేవాళ్ళు అలా ఉంటారు కదా, 15, 16, 17 అలా ఫ్రంట్ అనేది మనకి ఒక సైడ్ బోన్ నుండి ఇంకొక సైడ్ బోన్కి ఎంతైతే వస్తుందో ఆ లెంత్ తీసుకొని మిగిలిన దానికి మొత్తానికి ఎలాస్టిక్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ నడుము దగ్గర క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇదిగోండి ఒక సైడు పేపర్ అది క్యాన్వాస్ వేశాను కదా, రెండవ సైడ్ ఎలాస్టిక్ వేశాను. ఈ ఎలాస్టిక్ వచ్చేసి 18 ఇంచులు వేశాను, అది వచ్చేసి 15 ఇంచులు పెట్టాను అనమాట. ఈ మిగిలిన లూజ్ మొత్తము ఇక్కడ చూసారా ఎంత లూజ్ ఉందో, ఈ లూజ్ మొత్తం అనేది ఈ ఎలాస్టిక్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో అదే కొలతకి మనం ఈ ఎలాస్టిక్ పెట్టేసుకొని ఆ సైజుకి తెచ్చుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అనేది చేసుకొని. నాకు ఇక్కడ టోటల్ మొత్తం నడుము లూజు 33 ఇంచులు అయితే వస్తుంది. ఆ 33 ఇంచులకి 15 ఇంచులు ఎలాస్టిక్ పెట్టాను, మిగిలిన 15 ఇంచులు బక్రం పీస్ పెట్టాను, మిగతా 18 ఇంచులు ఎలాస్టిక్ పెట్టాను అనమాట. ఓకే, ఎలాస్టిక్ కుట్టేటప్పుడు మనకి ఇలాగ లాగి కుడితేనే ఈ లూజ్ అంతా లాక్కుంటుంది అనమాట. ఇక్కడ నేను ఎలాస్టిక్ అనేది కుట్టేటప్పుడు 2 హ్యాండ్స్ కంపల్సరీ యూజ్ ఉండాలి. ఇలా బకరం పెట్టిందైతే సింగిల్ హ్యాండ్తోనైనా ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇదేమో ఆదిదనమాట, ఆది ప్యాంట్ ఇచ్చారు, కొలత ప్యాంటు. సో ఈ ప్యాంట్ లెంత్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అదే లెంత్కి మనము స్టిచ్ చేసే ప్యాంటుని కూడా పెట్టామన్నమాట. ఇక్కడ కుట్టు చూసారా, ఈ మిడిల్లో ఈ కుట్టు అనేది 2 ఒక దగ్గరికి వచ్చేలాగా ఉండాలి. కుట్టేటప్పుడు ఇవి మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా చూసుకొని కుడితేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఓకే, ఎలాస్టిక్ ఎలా వేయాలో తెలుసుకున్నారు కదా. వీడియో కనుక నచ్చితే ఫాలో చేసి లైక్ చేయండి.